అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాం. అందరూ తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్తో, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలతో తల్లిదండ్రుల మాటల్ని బాగా విని వాళ్ళకి లాస్ట్ వరకు తోడుగా ఉండే, అట్లనే ఏ ఫీల్డ్ ఎంచుకున్నారో దాంట్లో ఉన్నత స్థాయి తీసుకోవడం, మారల్ వాల్యూస్ స్ట్రాంగ్గా పాటించడం, అటువంటి ఉన్నతమైన బిడ్డని కాన్షియస్గా మనం గట్టి సంకల్పంతో అటువంటి బిడ్డను తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం చూడబోయే టాపిక్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ. అంటే ఇది లేనప్పుడు ఆ బాధ. సో ఆడవాళ్ళలో ముఖ్యంగా ఏ ఏ కారణాల వల్ల రాదంటే 60% ఈ పాలిసిస్టిక్ ఓవరీస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండొచ్చు. కొంతమందిలో రెగ్యులర్ పీరియడ్స్ ఉండి కూడా పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటుంది, కానీ ఎక్కువగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది. 20% ఎగ్ క్వాలిటీ తగ్గిపోతాం. ఇంకా కొంతమందిలో ఫస్ట్ నుంచే పీరియడ్స్ సరిగ్గా రాదు, అంటే ఓవరీయే సరిగా పనిచేయకుండా, పీరియడ్సే సరిగా రాకుండా 6 నెలలకు సంవత్సరానికి అట్లా వచ్చి చాలా కొద్దిగా అవ్వడం, ప్రైమరీ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ. సో మనం చూసుకుంటే 85%, ఈ 5% చాలా రేర్ కాబట్టి 80% మనకి ఓవరీలోనే, ఎగ్లోనే ప్రాబ్లం. సో ఎందువల్ల ఇది ప్రాబ్లం? ఇది ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందు మీరు గుర్తుపెట్టి 1970, 80s అప్పుడంతా పెద్ద ప్రాబ్లమే కాదు. ప్రెగ్నెన్సీ, పెళ్ళి అవుతుంది, ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఒక 30-40 ఇయర్స్, ముఖ్యంగా లాస్ట్ 10 ఇయర్స్లో ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ కూడా ఉంది. అంటే దాంట్లో స్టడీ చేసి ఏం చేశారంటే లైఫ్ స్టైల్ చేంజ్. ఇక్కడ ప్రాబ్లం మగవాళ్ళకి ప్రాబ్లం అంతమంది కంటే ఎక్కువ అవుతుంది, ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంది. లైఫ్ స్టైల్ చేంజ్ అంటే మన తీసుకునే ఆహారం. మనం అంతకుముందు కొంచెం పని ఎక్కువగా ఉండేది, ఇంటి పని, అది ఇప్పుడు అది కొంచెం తగ్గింది. కానీ ఇప్పుడు కొంత ఎక్సర్సైజ్ మీద అవగాహన వచ్చింది అందరికీ. తర్వాత టాక్సిన్స్, ఏమంటే కెమికల్స్. మనం ఏది చూసినా మనం తినే ఆహారంలో కూడా అట్లానే ఉంది. మనం చూసే ఈ పర్ఫ్యూమ్ అటువంటిది, షాంపూ, సోపు అటువంటిది, కాస్మెటిక్స్, డిటర్జెంట్స్, ఇవి అన్నీ కూడా మనకి తెలియకుండా ప్లాస్టిక్స్, ఇవి అన్నీ టాక్సిన్స్ వస్తుంది. ఈ టాక్సిన్స్ కూడా ఈ ఎగ్ని డ్యామేజ్ చేస్తుంది. తర్వాత మనం ఆలోచించే విధానం, ఇవి అన్నీ కలిపినప్పుడు ఇవి అన్నీ ప్రతి సెల్ని డ్యామేజ్ చేస్తుంది. ఎక్కువగా మనం ఈ ఓవరీలో ఉండే ఊసైట్స్ అంటే ఎగ్స్ని అది డ్యామేజ్ చేస్తుంది. సో దాని స్పర్మ్స్ని కూడా అట్లనే డ్యామేజ్ చేస్తుంది, ఎందుకంటే అవి అన్నీ సింగిల్ సెల్స్. ఏమవుతుంది ఆ క్వాలిటీ. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏజ్ వల్ల కొంచెం ఏజ్ అయ్యే కొద్దీ విటమిన్ లెవెల్స్ బాడీలో తగ్గిపోతుంది, అట్లనే ఓవరీలో కూడా తగ్గిపోతుంది. అది ఒక రీజన్. ఇప్పుడు పెళ్ళి అవ్వడమే 30 ఏళ్ళకి చేసుకుంటున్నారు. సో 35కి లేదా 35కి పెళ్ళి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లా ఉన్నప్పుడు లేట్గా అవుతున్నప్పుడు అప్పుడు దానివల్ల ఒక కొంచెం డిలే అవుతుంది. ఏం జరుగుతుంది మనకి, మనం ఇది చెప్పినాం, మనం తినే ఆహారం, తర్వాత మనం యూస్ చేసే కెమికల్స్, స్లీప్, మన థింకింగ్, ఇవి అన్నీ బాడీలో వేస్ట్ మెటీరియల్. మనం తినే ఆహారం, మన ఆలోచన, వేరే ఏదైనా ఈ కెమికల్స్, ఇన్ఫెక్షన్, ఇవి అన్నీ కూడా బాడీలో పోయి ఆ సెల్ మెంబ్రెయిన్ అని ఉంటుంది. ఆ సెల్ మెంబ్రెయిన్ ఉండే రిసెప్టర్ డ్యామేజ్ చేస్తుంది, మెంబ్రెయిన్ డ్యామేజ్ చేస్తుంది. లోపల ఉండే సెల్స్లో ఉండే ఈ డిఎన్ఏని ఇది డ్యామేజ్ చేసేస్తుంది. సో దీన్నే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. అంటే దాంట్లో వచ్చిన మలినాలు, మనం ఇవన్నీ చేసుకుంటే దాంట్లో వచ్చే వేస్ట్ మెటీరియల్ అంతా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది.
సో సెల్ మెంబ్రెయిన్ని డ్యామేజ్ చేసేస్తుంది, లోపల న్యూక్లియస్లో ఉండే డిఎన్ఏని డ్యామేజ్ చేసేస్తుంది. సో అందువల్ల ఏం జరుగుతుంది, మైటోకాండ్రియా అనేది సెల్లులో ఒక ముఖ్యమైన ఇది పవర్ హౌస్ అంటారు. ఇప్పుడు మనకి ఇది అర్థం కావాలి అంటే మనం పని చేయాలంటే మనకి శక్తి ఉన్నప్పుడు మనం బాగా పని చేస్తాం. మనకు ఆకలి అవుతుంది, తినేస్తే ఇప్పుడప్పుడు కొంచెం శక్తి వస్తుంది, మనం పని చేస్తాం. అట్లా ఈ సెల్ పని చేయాలి అంటే ఇప్పుడు మనకేంటంటే మనకి ఎనర్జీ ఉండాలి. మనకి ఎట్లా ఎనర్జీయో సెల్కి కూడా ఎనర్జీ కావాలి. ఇప్పుడు మనకు 100 రూపాయలు వస్తుంది ఈ ఎనర్జీకి, ఎగ్జాంపుల్గా చెప్తున్నా, 100 రూపాయలు వస్తుంది, మనం 20 రూపాయలు ఖర్చు పెట్టేస్తుంటే 80 మన దగ్గర ఉంటుంది. అవసరానికి ఏదైనా ఒక 20 పోయినా కూడా మిగిలిన ఒక 60 మన దగ్గర ఉంటుంది. మన పని మనం చేసుకుంటాం, మనకేం ఇబ్బంది ఏమి ఉండదు. అంటే మనం మామూలుగా ఆరోగ్యంగా ఉండి ఎప్పుడో ఒకసారి మనకి బాడీలో ఉండే మామూలుగా పనులకి ఖర్చు ఒక 20 పోయింది, ఫీవరో ఏదో ఒక దెబ్బ తగిలి దానికి ఒక 20 పోయింది, 60 ఉంటే కొన్ని రోజులకి దాని నుంచి బయటపడి మన పని మనం బాగా చేసుకుంటాం, మనకి ఆరోగ్యంగా ఉంటాం. కానీ అదే మన ఖర్చు మామూలుగా 20 కాకుండా అదే 50 అయింది అనుకో, కొంతమందికి తరచూ ఇన్ఫెక్షన్ వస్తుంది, యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ లేదా జలుబు దగ్గు కానీ, కొంచెం స్ట్రెయిన్ అయితే ఫీవర్ అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ బాడీలో లేదు, ఆ సెల్స్లో ఎనర్జీ లెవెల్ తక్కువగా ఉంది. సో ఇప్పుడు ఏం వస్తుంది, ఎగ్గులో మాత్రం ఏమవుతుంది, ఇంకా ఎక్కువ అది ఎక్కడ ఉంటుంది, ఈ బాడీలో సెల్లులో ఉండే మైటోకాండ్రియా అనేది పవర్ హౌస్. అదే ఆ శక్తి అనేది ఏటీపీ అనేది ఎనర్జీ కరెన్సీ అంటారు, రూపాయిలాగా. ఆ ఏటీపీ అనేది రూపాయి. సో ఈ 100 ఉండాల్సింది ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ అయ్యే కొద్దీ ఇదే 50 60 అయిపోయింది అనుకో, ఇక్కడ ఉండేది తగ్గిపోతే ఇది ఎట్లా పనిచేస్తుంది, దీనికి మామూలుగా చేయాల్సింది కూడా సరిగ్గా, అందుకనే క్రోమోసోమ్లో ప్రాబ్లం వస్తుంది. అది ఒకటి. తర్వాత ఎగ్ డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు. ఇంకోటి, ప్రెగ్నెన్సీ వస్తే గ్రోత్ సరిగా ఉండదు, బిడ్డ అంగవైకల్యంగా పుడుతుంది, అన్నీ ఎగ్ క్వాలిటీ బాగా లేకుండా పోవడం వల్ల. సో దాంట్లో మెయిన్ ఏంటంటే ఎగ్ అనేది విత్తనం లాగా, విత్తనం బాగుండింది అనుకో, పొలం కూడా బాగుందంటే విసిరేసినా వచ్చేస్తుంది. మనకి ఎగ్ విత్తనం అనేది ఆడవాళ్ళకు ఉండే అండం, మగవాళ్ళకు ఉండే కణాలు అది వేసే పిండమే విత్తనం అంటాం. అది రెండు బాగున్నప్పుడు, ఎండోమెట్రియం గర్భసంచి బాగున్నప్పుడు అది అందుకని అందరికీ ఈజీగా వస్తుంది. ఎప్పుడు టెన్షన్ లేకుండా దాన్ని వదిలిపెట్టి ఫ్రీగా ఉంటుందో అప్పుడు ఈజీగా. మనకేంటంటే మన ఫ్యామిలీ మన సమాజం పక్క నుంచి గమ్ముగా ఉండట్లా, లేట్ అయిపోతుంది కానీ ఇప్పుడే లేట్ అని చెప్పే కొద్దీ ఇది చాలా ఇంకా మామూలు కాదు, ఇంకా అట్లా పెద్ద ట్రీట్మెంట్ పోతేనే వస్తుంది. ఒకవేళ పోయి ఆ టెన్షన్లో అది కూడా రాకపోతే ఇంత చేసుకుని రాలే ఇంకా నాకు రాదు. మనకు ఫస్ట్ వచ్చే ఆలోచన ఏంటంటే ఇప్పుడు వరకు రాలే ఇంకేం వస్తుంది. ఒకటి, ఎట్లా వస్తుంది న్యాచురల్గా, ఇప్పుడు వరకు రాకపోతే ఇప్పుడు మాత్రం ఎట్లా పనిచేస్తుంది, ఏదో పెద్ద ప్రాబ్లం. అందువల్ల మన టెస్ట్లోకి మనకేం కావాలి, టెస్టులు అన్నీ కావాలి. టెస్టులు అన్నీ నార్మల్గా ఉన్నా కూడా, నార్మల్గా ఉన్నా ఒప్పుకోము. నార్మల్గా ఉంటే ఎందుకు రాలేదు పక్కకు పోయి ఆలోచించము. రాలేదు కాబట్టి ఇంకేదో టెస్ట్లో ఏదో ఉంది లోపం. అది లోపం శారీరకంగా కాదు. ఒకటి డయట్ ఇదంతా మనం చెప్పించినా ఇది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవి అన్నీ శారీరక లోపం కిందనే వస్తుంది. అంటే బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే టాక్సిక్ మెటీరియల్ ఎక్కువ చేరిపోయి యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. ఈ మైటోకాండ్రియానే పవర్ హౌస్, దీంట్లో ఏటీపీ అనేదే ఉంటేనే మనకి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఏటీపీ తగ్గినప్పుడు ఈ సెల్స్ లోపల ఉండేవి అన్నీ సరిగ్గా పనిచేయదు, అందుకనే మనకి ఎగ్ డెవలప్ కాదు. ఒకవేళ వచ్చినా ఎంబ్రియో సరిగ్గా రాదు, గ్రోత్ సరిగ్గా ఉండదు, అబార్షన్స్ ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా కరోనా తర్వాత ఇప్పుడు ఎక్కువ అయిపోయింది, ఎందుకంటే ఇమ్యూనిటీ లెవెల్ అందరికీ బాగా తగ్గిపోయింది. అందుకనే ఇప్పుడు డయట్ మీద ఎక్కువగా చెప్తున్నాం. ఇదొకటి డయట్, మనం చేసే సప్లిమెంట్స్.
కానీ నువ్వు రిలాక్స్డ్గా ఫ్రీగా ఉంటేనే దాని పని అది చేస్తుంది. ఇవన్నీ బయట పనులు. ఇదే మనం బాగా గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి, పట్టుకోవాలి. ఇది ఎవరు పట్టుకోగలుగుతారంటే, నేను ఎట్లయినా నా బిడ్డని నేను ఖచ్చితంగా ఇప్పుడు తీసుకోవాలి అనే సంకల్పం గట్టిగా, ఇష్టం గట్టిగా ఉన్నప్పుడే ఇటువంటి పాయింట్ ఎక్కుతుంది. లేకపోతే మనం ఎంతమందిని ఇట్లా చూసినా, ఎన్ని వీడియోస్ చూసినా, మన నమ్మకాన్ని, మన అపనమ్మకాన్ని, మన అపోహని గట్టిగా పట్టుకుంటాం. మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎగ్ ట్యూబ్, ఇవి అన్నీ కణాలు, ఇవన్నీ బయట. దానికి టెస్ట్లు, దానికి ట్రీట్మెంట్ ఉంది. లోపల పని చేసేదానికి దానికి ఏం కావాలి? ఈ ఇమ్యూనిటీ లెవెల్ బాగుండాలి. అంటే ఎనర్జీ లెవెల్ ఎగ్లో, స్పర్మ్లో బాగుండాలి. అది ఉన్నా అది పని చెయ్యాలి అంటే మనం ప్రశాంతంగా ఉండి దాని గురించి ఆలోచించకపోతే దాని పని అది చేసేస్తుంది. కొంతమంది లేట్ అయిపోతుంది, ఏదో ఇప్పుడు రాలే, ఏదో ఒకటి చేసుకుంటామంటే అట్లా పోవడం తప్పు అని నేను చెప్పట్లా. కొన్నిసార్లు ఖచ్చితంగా పోవాల్సి వస్తుంది. కానీ పోయినప్పుడు ఆ ట్రీట్మెంట్ కూడా నమ్మకంతో పోయినప్పుడు అది పని చేస్తుంది. కానీ అప్పుడు కూడా డౌట్, ఇవన్నీ చేస్తే కూడా మనకేముంటుందంటే, ఒకసారి ట్యూబ్లో వచ్చింది, మళ్ళీ కూడా ట్యూబ్లో వచ్చేస్తే అని ఆలోచించి, ఆలోచన పొడిగించి దాన్ని బాగా అలవాటు చేసి లోపల పెట్టుకోవడమే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అనుకుంటున్నాం. అందుకని అటువంటి ఆలోచనను వదిలిపెట్టట్ల. ఇన్ని సంవత్సరాలు అయింది, రాలేదు, ఇప్పుడు ఎట్లా వస్తుంది అనేది బయట వాళ్ళందరూ చెప్పి అదంతా లాజిక్ కరెక్టే. కానీ గర్భసంచి పని చేసే విధానం లాజిక్ మీద కాదు, ఎమోషన్స్ మీద. ఇంతకుముందు కాలంలో పెద్దవాళ్ళు ధైర్యం చెప్పేది, కొన్నిసార్లు లేట్ అవుతుంది, అయితే ఏముంది, వస్తుంది అని చెప్పారు. వీళ్ళు నమ్మారు, ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు మనకు అది లేదు. ఎందుకంటే అన్నీ ఇట్లా బటన్ నొక్కితే అన్నీ వచ్చేస్తుంది. ఏం ఆన్లైన్ ఆర్డర్ చేయాలన్నా ఆన్లైన్ మనకి చేతిలో ఇంట్లో నుంచే వస్తుంది. కాబట్టి ఇది కూడా వచ్చేసేయాలి, అట్లే వచ్చేసేయాలి అని ఎదురు చూడడం తప్పు కాదు. కానీ దీంట్లో ఎదురు చూడడమే. ఎందుకంటే ఇది మీరు నార్త్ ఇండియాకి పోయి తెలుగులో మాట్లాడినట్టు వాళ్ళకి ఏం ఒక ముక్క అర్థం కాదు, వాళ్ళకి వచ్చేది హిందీ. అట్లే దీని భాష ఇమోషనలీ మనం రిలాక్స్డ్గా ఉంటే వస్తుంది. ఖచ్చితంగా రావాలి అనే పట్టుదలతో ఉంటే వస్తుంది. డౌట్ పడితే, తొందరపడితే, అపనమ్మకం పెట్టుకుంటే పనే చేయదు, 1 ఇంచు కూడా కదలదు. కానీ ఇది ఎవరు తీసుకుంటారు? తెలుసుకోవడం కాదు అక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు బాగా గమనించండి, మనం ఊరికి పోయి చేరాలి. అది ప్యాసింజర్లో పోతున్నామా, ఎక్స్ప్రెస్లో పోతున్నామా, ఏం డిఫరెన్స్? కొన్ని గంటలు. కానీ అదే ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఎక్స్ప్రెస్లో పోవాలి, తొందరగా పోవాలి, రాంగ్ డైరెక్షన్లో పోతున్నావే. ఎందుకంటే తొందర దీనికి పనికి రాదు. ఇదే రిలాక్స్డ్గా బాగా ఫ్రీగా ఉన్నప్పుడు ఒక టైంలో అది బాగా పనిచేసేస్తుంది. మనల్ని మనం ఫస్ట్ ఒప్పుకోవడం, అదే ఇక్కడ. ఎంత డయట్ ఎంత చేసినా నాకు నా బిడ్డ అనేది అందరికి వచ్చేదే. కొద్దిగా వెయిట్ చేస్తే వస్తుంది, వెయిట్ చేసే ఓపిక మనకి లేదు. కానీ దీంట్లో ఏంటి, మనల్ని మనం ఒప్పుకోవడం, మన బిడ్డని మనం డిజైన్ చేసుకోబోతున్నాం, మంచి బిడ్డగా మనం తయారు చేసుకుంటాం. దానికోసమే ఇది ఒక అవకాశం. ఇదేంది బయట వాళ్ళకి ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ దగ్గర నుంచి మనకి అప్రూవల్ రావాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ మనల్ని హేళనంగా కూడా చూస్తారు. ఇది ఏంది ఇది? కానీ వాళ్ళ కోసం కాదు మన బిడ్డల్ని కనేది, మన ఇష్టాని కోసం మనం కంటున్నాం. మనకు మనం ఇచ్చుకునే బిడ్డ అది. ఆ గట్టి సంకల్పంతో ఇష్టంగా వచ్చిన బిడ్డ మాత్రం ఖచ్చితంగా మంచి బిడ్డగానే ఉంటుంది, ఇటు అటు పోదు. కానీ అట్లా లేకుండా ఉండబట్టే మన సమాజం ఈ పరిస్థితిలో ఇప్పుడు. అది కూడా ఆలోచించి ఏదో ఒక గర్భం, ఏదో ఒక బిడ్డను కనిపడేసేయాలి. ఎందుకంటే అందరూ అడుగుతున్నారు, అందరికి చెప్పుకునే దానికోసమైనా నాకు ఒక బిడ్డ అనేది. అట్లా ఉన్నప్పుడే మనం ఆ గట్టితనం, ఆ సంకల్పం రాదు. సో ఇది మనం చూసినాము. ఇది మైటోకాండ్రియా, ఇది పవర్ హౌస్ అంటాము. దీంట్లోనే మనకి ఈ ఏటీపీ అనేది తయారవుతుంది. సో ఎగ్ క్వాలిటీ తక్కువ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఎట్లా తెలుస్తుందంటే, ఎగ్ డెవలప్మెంట్ సరిగ్గా రాదు, అబార్షన్ అయిపోతుంది, అంగవైకల్యం వస్తుంది. దీంట్లో ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సింది,
ఎగ్ డెవలప్మెంట్ సరిగ్గా రాకుండా ఇదే పెద్ద ప్రాబ్లం. తర్వాత కొంచెం చిన్న ప్రాబ్లం అబార్షన్ అవ్వడం, ఇంకా చిన్న ప్రాబ్లం అంగవైకల్యం ఏర్పడడం. కానీ ఇక్కడే మనం స్ట్రాంగ్ చేసుకుంటే ఇదంతా మనం బాగా చేసుకోగలుగుతాం.